రాఘవ లారెన్స్ హీరోగా అలాగే దర్శకుడిగా మారి తీసిన కాంచన సిరీస్ కి సౌత్ ఇండియాలో భారీ క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో వచ్చిన చిత్రాలు అద్భుతమైన విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా కాంచన 4 తెరకెక్కుతోంది. ఇప్పటికే 40% పైగా కాంచన 4 చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్వరలో ఈ చిత్రం టీజర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లారెన్స్ ఈసారి కామెడీతో పాటు హర్రర్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో కాంచన 4 ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే తీసుకున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక ఛాలెంజింగ్ గా పాత్రలు నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటా పాత్ర అంటే కాంచన 4 లో పూజా హెగ్డే ఒక మూగ చెవిటి అమ్మాయి పాత్రలో కనిపిస్తుందట. ఈ చిత్రంలో ఆమె నటనకి ప్రేక్షకుల నుంచి కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు కానీ ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలో పూజ నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై అప్పుడే మంచి బజ్ క్రియేట్ అయింది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోల్డ్ మైన్ ఫిలిం నిర్మించిన కాంచన 4 లో నూరా ఫతేహి కూడా ఒక కీలక పాత్రలో నటించింది. పూజ అయితే ఆకట్టుకునే చిత్రాల శ్రేణితో ఆమె పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరు అని స్పష్టం అవుతోంది. కాంచన 2 అలాగే కాంచన 3 చిత్రాలు 100 కోట్లకి పైగా కలెక్ట్ చేశాయి. దాంతో కాంచన 4 ని అంతకు మించి స్థాయిలో తీస్తున్నాడు రాఘవ. ఈ చిత్రం కోసం 100 కోట్లకి పైగా బడ్జెట్ ని కేటాయించాడట. ఇప్పటి వరకు వచ్చిన సిరీస్ లో చూపించినంత భారీ స్థాయిలో హర్రర్ ఎలిమెంట్స్ గ్రాఫిక్స్ ఉంటాయని సమాచారం. ఇక కామెడీ కూడా అధికారికంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాఘవ, పూజా హెగ్డే ఈ చిత్రంలో దయ్యాలుగా కనిపిస్తారని సమాచారం. వీరిద్దరు హర్రర్ ఎలిమెంట్స్ భయంకరంగా ఉంటాయని, ఈ సిరీస్ లో ఇప్పటివరకు రానంత భయంకరమైన విజువల్స్ తో కాంచన 4 ఉంటుందని ఫిలిం వర్గాల నుండి వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండియా మార్కెట్ బాలీవుడ్ లో భారీ స్థాయిలో పెరిగింది. కాబట్టి కాంచన 4 అనుకున్న స్థాయిలో ఆకట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా 500 కోట్లకి పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్రం నుండి టీజర్ విడుదల కాబోతున్నట్టుగా సమాచారం. మరి కాంచన 4 ఏ స్థాయిలో ఉంటుంది, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.